ఖతర్నాక్ కామెడీ షో మా తరఫు నుంచి కొంచెం బ్యాక్ టు ఓల్డ్ మెమరీస్ అన్నమాట. పాత జ్ఞాపకాలు తీపి జ్ఞాపకాలు గుర్తు చేయడానికి వచ్చేస్తున్నారు ఆటో రామ్ ప్రసాద్ అండ్ టీమ్. సో లెట్స్ వెల్కమ్ దెం. గుర్తుకొస్తున్నాయి ఎదలోతులో ఏ మూలనో నిదురించు జ్ఞాపకాలు నిద్రలేస్తున్నాయి. అందరికీ నమస్కారం అండి. ఒక చిన్న ఇంటర్నెట్ సెంటర్, ఒక ₹1 కాయిన్ బాక్స్ పెట్టుకున్నానండి. ఎందుకంటే నేను అప్డేట్ అయ్యాను. ఇప్పుడు ఏ సంవత్సరం ఇది? 2005 సంవత్సరం. మనం ఇంకా ఓల్డ్ డేస్ లో లేము. బాగా ఏం చూస్తున్నారా? ఖుష్బు గారు అంటే ఇక్కడ ఉన్నారు. టాలెంట్ సినిమా షూటింగ్ అవుతుంది, వచ్చారు మేడం. మరి వీళ్ళెవరు? జూనియర్ ఆర్టిస్టులు రా. నాకు తెలిసి 2005లోనే ఖుష్బు గారు ఇలా ఉన్నారంటే 2025 వచ్చేసరికి నాకు తెలిసి పెద్ద ప్రోగ్రామ్ జడ్జ్ అయిపోతారు మేడం. జబర్దస్త్ కే అప్పుడు నీకు తెలియదు, అంత బ్రెయిన్ లేదు నీకు. ఇన్నిగానే టీవీలు ఉన్నాయంట్రా? ఇవి టీవీలు కాదురా, కంప్యూటర్ లో కొత్తగా లాంచ్ చేసాం. ఇది కంప్యూటర్, ఇది కీబోర్డ్. దీన్ని విండోస్ అంటారు. దీన్ని రీసైకిల్ బిన్ అంటారు. రీసైకిల్ బిన్ ఎందుకు ఉంటది? ఇందులో చెత్త ఉంటది అన్నమాట. చెత్త ఎందుకు వస్తుంది? ఇందాక విండోస్ ఓపెన్ చేసాం కదా, గాలికి చెత్త వెళ్ళిపోయి లోపలికి వెళ్ళిపోయింది అన్నమాట. మొత్తం క్లీన్ చేసి అసలు యూత్ బాగా వస్తున్నారు ఈ మధ్యన. కొత్తగా వచ్చింది ఇంటర్నెట్ సెంటర్ లో రిజల్ట్ చూసుకోవడానికి. అన్నా ఏందన్నా మొన్న రీఛార్జ్ చేసినావు కదా నాకు? రీఛార్జ్ చేసా. ₹30 కట్టేంది అన్న. ఎట్లా కట్టేంది? నువ్వే తీసుకున్నావు కదా ₹30. నీ మొబైల్ అదే ఇదిగో. నువ్వు సాంగ్ ఏదో యాక్టివేట్ చేసుకున్నావు, ఆ సాంగ్ వల్ల ₹5 కట్ అయిపోయింది. పోవాలంటే ఏం చేయాలి? *123* అనిత వద్దు ₹5 ముద్దు అని మెసేజ్ పెట్టావు. నీ ₹5 మళ్ళీ నీకే పంపించేస్తారు. అన్నా ఎంసెట్ రాశాను, మంచి ర్యాంక్ వచ్చింది నాకు. కాలేజ్ ఒకటి అప్లై చేయాలన్నా. సరే సార్, ర్యాంక్ ఎంత? 2,32,335. సరే నాకు మంచి కాలేజ్ అప్లై అయ్యా. లెవెల్ తీసుకోవట్లేదు ర్యాంక్ ని. సరే నేనే కూర్చొని ఏదైనా చేసుకుంటా. చూసుకో జాగ్రత్తగా ఏదో ఒకటి. సార్ రీఛార్జ్ చేస్తారా? ఎంత కావాలి? 982225 ఈ నెంబర్ రీఛార్జ్ చేయండి. అన్నా ఒక నెంబర్ రీఛార్జ్ చేయాలన్నా. ఎంత నెంబర్ ఏంటి? 982225. ఎవరి నెంబర్ అది? నా గర్ల్ ఫ్రెండ్ నెంబరు. నువ్వు ఇలా రారా, అది నా గర్ల్ ఫ్రెండ్ నెంబర్. అది అది నా గర్ల్ ఫ్రెండ్ నెంబర్. 982225 నా గర్ల్ ఫ్రెండ్ నెంబర్. గురుగారు కొంచెం రీఛార్జ్ చేయరా? ఏ నెంబరు? 982225. ఎంతకీ నెంబర్ ఎవరిదిరా? మా ఆవిడది. ఆల్రెడీ పారిపోతున్నారా? నువ్వు ముందు రీఛార్జ్లు కాదు కానీ ఇంటికెళ్ళి జాగ్రత్త చూసుకో. చెప్పండి సార్, ఏం కావాలి సార్? 512 GB ఎంత? 400 అండి. 400 ఒకటి ఇవ్వండి. ఇంకోటి మెమరీ కార్డు. మరి ఇది ఎవరు ఫుల్ చేస్తారు? మేమే ఫుల్ చేస్తాం, మీకు కావాలంటే. మీరే చేస్తారా? సరే ఎక్కండి. అర్థమైంది నీకేం కావాలో. చేతిలోనే చెయ్యేసి ఆ సాంగ్ డౌన్లోడ్ చేయి. అది కాదు, కొత్త సింహ సాంగ్స్. ఎంత జీబీ ఎక్కించాడు ఇప్పటికి? 480 GB అయిపోయింది, ఇంకా 20 GB ఉంది అంతే. 20 GB సిల్క్స్ మీద పాటలు ఎక్కించు. నీకు అబ్బు కావాలా? ముందు చెప్పే. అరే ఆ 20 MB అవన్నీ ఎక్కించే. 20 MB కాదు, ముందు ఎక్కించిన మొత్తం తీసేసి ఎక్కించు. మొత్తం ఎక్కించా? ఎక్కిందా? ఇంకో చాలా బరువు అయిపోయింది. ఎంత బరువు అయిందండి బాబు? దగ్గర చిల్లర ఉన్నాయా? ఉంది సార్. ₹10 చిల్లర. ముందు ₹10 ఇవ్వండి, తర్వాత ఇస్తాను. కాయిన్ బాక్స్ మాడుకోవడంగా ఇవ్వండి. అన్న ఒకటి చెప్తాను, గుర్తుపెట్టుకో. అతిగా ఆశపడే మగవాడు అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్టు చరిత్ర లేదు. థ్యాంక్ యూ. సార్ ఇంకా దాని కనెక్షన్ దానికి ఇచ్చే కనెక్షన్. ఇప్పుడు చూడు, ఇందా చెప్పిండే డైలాగ్ దానిలో కన్వర్ట్ చేసుకోమని. మతక చీకటిలో మల్లె తోట వెనకాల
బాబు ఇది ఇంటర్నెట్ సెంటర్, అందుకే వచ్చాం. ఇప్పుడు ఈ అమ్మాయి రిజల్ట్ అంట చూసుకోవాలి, ఒక గంట సేపు కావాలి. 40 రూపాయలమ్మా. 40 రూపాయల? ఏ వెళ్ళిపోతానండి. 20 అంటే వచ్చా. 20 రూపాయలు అరగంట సేపు వాడుకోవచ్చండి. అరగంట వాడుకోవచ్చా? ఈ కాలంలో యూత్ కుర్రోళ్ళు ఇలా ఉండాలి. మీరు ఖచ్చితంగా రిజల్ట్ పాస్ అవుతారు, టెన్షన్ పడద్దు. ఓకేనా? ఆల్ ది బెస్ట్. అమ్మాయికి టెన్షన్ పడదని చెప్పండి. మీ రిజల్ట్ బాగా వస్తాయి. ఆల్ ది బెస్ట్. సిస్టమ్ పేలిపోతుంది. అది సిస్టమ్ పేలితే పేలింది చిల్లరి. నేను ఏమన్నా సార్ లాస్ట్ టైం అలాగే మొత్తం కాయిన్స్ ఇసిరి వెళ్ళిపోయారు. మీరు ఏమంటే తిర్రి అన్నారు వచ్చి. ఇప్పుడు చూడు నాన్న, ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకో. అతిగా ఆశపడే మగవాడు అతిగా వేసిపడి ఆడది సుఖపడినట్టు చరిత్రలో లేదు. ఇంకోటి చెప్తాను, ఒక్కడు మనగాడు ఊరే మిచ్చిన పనివాడు విధికి తలం చెడు ఏనాడు తల ఎత్తుకు తిరిగే మనగాడు. అయ్యి బాబోయ్, పిచ్చి బాగా ముదిరిపోయిందిరా మీకు. పద వెళ్దాం. ఇదేంటి సౌండ్ వస్తుంది? ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకో. మంచివాడు ముందు కష్టపడచ్చు, తర్వాత సుఖపడతాడు. ముందు చెడ్డవాడు ముందు సుఖపడచ్చు, తర్వాత కష్టపడతాడు. వీడు ఎప్పుడు సుఖపడుతూనే ఉన్నాడు. బయటికి ఫస్ట్. ఫస్ట్ నా ఇంటర్ ఖాళీగా ఉందా? నేనే కనీసం 2 వీడియోస్ చూసుకొని మంచిగా. సార్ పెట్టండి సార్, బాగుంది. ఈ వయసు ఇలాంటి చూస్తే హార్ట్ అటాక్ వస్తుందిరా. నువ్వు వెళ్ళి ఆ సిస్టర్ తుడుచుకో బాబోయ్. మళ్ళీ ఏమైంది? ఈ అమ్మాయి తీసుకొచ్చావేంటి? రిజల్ట్ చూడాలి. ఆ అమ్మాయి పాస్ అయిపోయింది కదా. సూపర్, కంగ్రాట్స్. ఈ అమ్మాయి టెన్షన్ పడుతుంటే తీసుకొచ్చా, మన ఇంటర్నెట్ సెంటర్ ఉందని. నీలాంటి యూత్ ఈ రోజుల్లో ఉండడం చాలా గ్రేట్ అయ్యా. అమ్మాయి అందరూ రిజల్ట్ నువ్వే చూస్తున్నా దగ్గర ఉండి. అందరూ పాస్ అయ్యే వరకు వదిలేవే. వదలను. అందరూ పాస్ అవ్వాలని కోరుకున్నాను. జాగ్రత్త. ఓకేనా? నాకు పావు గంట చాలు. 10 రూపాయలు తీసుకో. త్వరగా. నీ ఫేవరెట్ క్యాబిన్ అట్టెలు. సార్ నా దగ్గర కాయిన్ లేవు. ఇక్కడ ఆల్రెడీ ఉంది. ఏంటి సార్ అది? కాయిన్. నాన్న, ఒకటి చెప్తాను గుర్తుపెట్టుకో. అతిగా ఆశపడే మగవాడు అతిగా ఆవేశపడి ఆడది సుఖపడినట్టు చరిత్రలో లేదు. థ్యాంక్ యూ. సార్ ఇందులో కన్నవాడు పెట్టాడు సార్. నేనే. కాయిన్ బాక్స్ ఇటుపక్క వెళ్ళాలి సార్. చూసావా? ఈ టెక్నాలజీ తెలియక బోల్డ్ కాయిన్స్ పోతున్నాయి సార్ అనవసరంగా. ఒకటి చెప్తాను గుర్తుపెట్టు. వద్దు సార్, కింద నుంచి వింటున్నాను కదా. కొత్తది చెప్పండి. బాబా కౌంట్ డౌన్ స్టార్ట్. 1 2 3. సౌండ్ వస్తుంది. మళ్ళీ సౌండ్ వస్తుంది. ఏరా రిజల్ట్స్ అని చెప్పి నా ఇంటర్నెట్ సెంటర్ ని రూములు చేస్తావు నువ్వు. నేను రిజల్ట్ చూస్తాను. చూసాను, ఏం చూసావు మొత్తం. ముందు నుంచో. ఖుష్బు గారు ఎలా అనిపించింది ఈ స్కిట్? నిజంగానే అంత ఇంటర్నెట్ సెంటర్ చూసిన తర్వాత యూ వెంట్ బ్యాక్ టు ద గోల్డెన్ ఎరా. మా జనరేషన్ పెద్ద ప్లస్ ఏంటంటే ఆటో రాంప్రసాద్ తెలుసా, ఓల్డ్ స్కూల్ ఉంది, a complete evolution of the revolutionary internet system ఉంది కదా, అది కూడా చూసాం. కానీ నిజంగానే మీ స్కిట్ చూసిన తర్వాత అది ఫస్ట్ ఇంటర్నెట్ లో నాకు ఇంకా గుర్తుంది. లవ్ లో ఉన్నాను, ఫోన్ చేయాలంటే ఒక కాయిన్ పెట్టుకుని ఎక్కడైనా వెయిట్ చేస్తున్నాం. సో అది ఆల్ గుడ్ ఓల్డ్ డేస్. స్కిట్ చాలా బాగుంది, వెరీ వెరీ ఎంటర్టైనింగ్. కానీ నాకు ఏంటంటే అర్థం కావట్లా, అది ఏంటి దొరబాబు గారు మాత్రమే మీరు పర్ఫెక్ట్ క్యారెక్టర్ ఇస్తారు ప్రతిసారి. ఓవరాల్ వెరీ ఎంటర్టైనింగ్. చంటి గారు బాబా క్యారెక్టర్ అదేంటి ట్ర 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 అడిష్కాం. మరి మనో గారు మీ స్టోరీస్ కూడా షేర్ చేయండి ఇప్పుడు. సూపర్ సార్. ఆ బాబా డైలాగ్ మీ వాయిస్ లో వినాలని సార్ నాకు యాక్చువల్లీ. సంటి బ్యాడ్ ఫెలో. దొరబాబుకి మంచి క్యారెక్టర్ పడింది. అందరూ చాలా బాగా చేశారు. డేస్ అయినా తీసుకెళ్లారు కదా, మనకి నెట్ తెలియదు, ఇంటర్నెట్ తెలియదు కాబట్టి ఫుల్ బిజీ టైం అది. ఫెంటాస్టిక్, సూపర్.
మరి ఆడియన్స్ మీకు ఎలా అనిపించింది ఈ స్కిట్? యాక్చువల్ గా జబర్దస్త్ ని చాలా బాగుంది. ఒక మాటలో చెప్పాలంటే ఒక ప్రేమ 2 మనసులు కలిపి 3 ముళ్ళ బంధంతో 4 అక్షింతలు వేసుకుని 5 పంచభూతాల సాక్షిగా 6 ఋతువుల సాక్షిగా 7 అడుగులు నడిచి 8 దిక్కులకు నమస్కరించి 9 నెలలకు 12 వచ్చి 10 నెలలకి ఆ బిడ్డకి బొడ్డు పేసి పేరు పెడితే ఎలా ఉంటుందో జబర్దస్త్ అడ్డా అలా ఉందండి. గ్యాలరీలో లేడీస్ అందరికి ఈ స్కిట్ ఎలా అనిపించింది? రామ్ ప్రసాద్ గారు హాయ్ అండి. హాయ్. మీ స్కిట్స్ మేము రెగ్యులర్ గా చూస్తుంటాము. మీ ఆటో పంచులు అంటే మాకు చాలా ఇష్టము. చెంటన్న మీరైతే సూపర్ అన్న, ఇంకా ఆ రజనీకాంత్ స్టైల్లో. Thank you so much audience. Thank you so much Auto Ram Prasad and team. Thank you guys. Thank you.